దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్థుతులు. ఈ రీతిగా జూమ్ యాప్ ద్వారా ఆయన స్తుతించి మహింపరచడానికి ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధం పరిశుభ్రమైన వేల దూతలతో పిల్లడదేవా నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ రీతిగా ప్రభా నీ పాద సన్నిధానంలో చేరి ప్రభా నేను స్తుతించి ఆరాధించే ప్రభా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతులు మహాగణుడు ప్రభా, అద్వితీయ నాథుడు స్తోత్రార్హుడు ప్రభా, స్తోత్రాలు. అంత్య దినాల్లో ఉంటున్నాం ప్రభా, గొప్ప చేత ప్రభావం ఈ రీతిగా ప్రభా నేను స్థుతించే బాధ్యతను మాకు అనుగ్రహించిన ప్రభాని స్తోత్రాలు అవును ప్రభా, నువ్వు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీతుడవు తండ్రి బలవంతుడు దేవుడు. అవును ప్రభా, ఎక్కడైతే ప్రభా ఇద్దరు ముగ్గురు కూడిన నామం ఏకీభవిస్తూ అక్కడ నేను ఉంటాను అసలు. అవును ప్రభా, ఈ రీతిగా ప్రభా మేము జూమ్ యాప్ ద్వారా అవును ప్రభా గ్యాదర్ అవుతున్న ప్రతి ఒక్క గృహంలో ప్రభా నీ సన్నిధి కానుకుంటున్నాం. ప్రతి ఒక్కరు నీ ఆత్మ చేతల నుంచి మేము నడిపించమని ప్రార్థిస్తున్నాం. మేము పాటలు పాడుచుండగా అవును ప్రభా నేను మిమ్మల్ని స్తుతిస్తున్నా ప్రభా, మా మీద ప్రభా నీ పరిశుద్ధ ఆత్మను ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మలో ఆనందించే బాధ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏసయ్యా ప్రభా ఈ కార్యక్రమం చోట్ల ప్రభా ఆది నుంచి అంతం వరకు ప్రభా మీరు మైం పొందారు. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేసుకుంటున్నాం సార్. అవును, కొద్ది నిమిషాల పాటల ద్వారా దేవుని స్తుతించి మనం నీ కృపే కావాలని అనే పాట పాడుకున్నాం. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృపయే లేకుంటే నేనే నీలేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృపయే లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్ల నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు,
లేను నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృపయే కావలను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలను నీ కృపయే చాలును నీ కృపయే లేకుంటే నేనేమీ లేనయ్యా యేసయ్యా నేనని చెప్పుటకు నాకేమీ లేదు సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు నేనని చెప్పుటకు నాకేమీ లేదు సామర్థ్యము అనుటకు నాకని ఏమీ లేదు అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృపయే కావలను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా నీ కనికరములు అనే పాట పాడుకుందాం. నీ కనికరములు తరతరములు నీ కార్యములు ఆశ్చర్యకరములు నీ మహిమలు తరతరములు నీ తలంపులు అత్యున్నతములు నీ కనికరములు తరతరములు నీ కార్యములు ఆశ్చర్యకరములు నీ మహిమలు తరతరములు నీ తలంపులు అత్యున్నతములు యేసయ్యా 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 నీ నామం నిలుచును యుగ యుగములు నీ నామం నిలుచును తరతరములు నీ నామం నిలుచును యుగ యుగములు నీ నామం నిలుచును తరతరములు మోషేకు ఎర్ర సముద్రము అడ్డుగా నిలబడగా యెహోషువ యెరికో గోడలను కూల్చా చుట్టుముట్టగా మోషేకు ఎర్ర సముద్రము అడ్డుగా నిలబడగా యెహోషువ యెరికో గోడలను కూల్చా చుట్టుముట్టగా నీ కృపను కుమ్మరించి
తరతరములు. సింహాల బోనులో దానియేలు మోకరించి ప్రార్థించగా, చెరసాలలో పౌలు శీలాలు సంఖ్యలతో స్తుతించగా, సింహాల బోనులో దానియేలు మోకరించి ప్రార్థించగా, చెరసాలలో పౌలు శీలాలు సంఖ్యలతో స్తుతించగా, నీ కృపను కుమ్మరించినావు, నీ ప్రేమను ప్రకటించినావు. నీ కృపను కుమ్మరించినావు, నీ ప్రేమను ప్రకటించినావు. యేసయ్యా 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 యేసయ్యా, నీ నామం నిలుచు యుగయుగములు, నీ నామం నిలుచును తరతరములు, నీ నామం నిలుచు యుగయుగములు, నీ నామం నిలుచును తరతరములు. అబ్రాహాము ఇస్సాకును బలియువ సిద్ధపడగా, అన్నల పగకు యోసేపు బానిసగా అమ్మబడగా, అబ్రాహాము ఇస్సాకును బలియువ సిద్ధపడగా, అన్నల పగకు యోసేపు బానిసగా అమ్మబడగా, నీ కృపను కుమ్మరించినావు, నీ ప్రేమను ప్రకటించినావు. నీ కృపను కుమ్మరించినావు, నీ ప్రేమను ప్రకటించినావు. యేసయ్యా 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 యేసయ్యా, నీ నామం నిలుచును యుగయుగములు, నీ నామం నిలుచును తరతరములు, నీ నామం నిలుచును యుగయుగములు, నీ నామం నిలుచును తరతరములు. నీ కనికారములు తరతరములు, నీ తలంపులు అత్యున్నతములు, నీ మహిమాలు తరతరములు, నీ తలంపులు అత్యున్నతములు. జీవనదిని నా హృదయంలో అనే పాట పాడుకున్నాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు
వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా థ్యాంక్ యూ ఈ వారం మన మందిలో వాక్య పరిచయ చేయటకు గాను వాళ్ళ సీనియర్ కాపరి మరియు చైర్మన్ అయిన రెవరెండ్ ఎస్ఆర్ ప్రసాద్ గారు ఈ జూమ్ యాప్ ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా కొద్ది నిమిషాలు అందరం కలిసి దేవుని మనం స్తుతించి ఆరాధన ఆయన మహిమపరుచుకుందాం. మీరున్న స్థానాల్లో అందరూ ఏకీభవించినట్లయితే మనం దేవుని స్తుతించి దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మీకిగా ప్రేమించిన ఆ ప్రియ పనులకు తండ్రి ప్రభా గడిచిన అనేక భయంకరమైన దినాల్లో ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు నాయన ప్రభా. తిరిగి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మేము పాటలు పాడుచుండగా ప్రతి ఒక్కటి ప్రభా మా మధ్యలో ప్రభా మీ సన్నిధి నుంచి ఉంచండి ప్రభా. మీ సన్నిధిలో సంతోషం ఉంటున్నది ప్రభా. ఆ సంతోషాన్ని మా హృదయాల్లో అనుగ్రహించండి ప్రభా. ఎంతోమంది ప్రభా బాధతో వేదనతో ఉంటున్నారు ప్రభా. వాళ్ళందరినీ ప్రభా ముట్టండి ప్రభా. కొన్న బాధని ప్రభా ప్రతి ఒక్క ఆవేదన ప్రభా తీసేయండి ప్రభా. ఈ పాట పాడుచున్న ప్రభా మీ సన్నిధి మా మధ్యలో మనం అనుగ్రహించమని ప్రభా ఈశ్వర పరిశ్రమలో అడివేటుకుంటాం మా తండ్రి. నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలోనున్న వారికి స్వాతంత్రము నీ సన్నిధిలో సంతోషము నీ సన్నిధిలో సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచుము చెరలోనున్న వారికి స్వాతంత్రము సమాధానము నలిగి ఉన్న వారిని బలపరచును చెరలోనున్న వారికి స్వాతంత్రము
మధ్యలో మీ సన్నిధి ఉన్నదని నేను నమ్ముచున్నాను ప్రభా. ప్రభా ఎంతోమంది ప్రభా వేదనతో ప్రభా బాలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభా. ఎంతమందికి అయితే ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి ప్రభా. వాళ్ళందరినీ ప్రభా వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచండి ప్రభా. ప్రభా మాకు ఈ ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana, El Shaddai Aradhana, Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana. కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana, El Shaddai Aradhana, Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి మాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana, El Shaddai Aradhana, Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana, El Shaddai Aradhana, Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana. చివరిసారి El Shaddai Aradhana, Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana, El Shaddai Aradhana.
Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana. ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా ఈ రీతిగా మమ్మల్ని ఇక్కడ చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. నువ్వు పరిశుద్ధుడు ప్రభా, మహోన్నతుడు ప్రభా, అద్వితీయ నాథుడు, అభిషేకం ఇచ్చేవాడు ప్రభా, ఆత్మత్వన నింపు వాడవు ప్రభా, కృప అయిన దేవుడు ప్రభా, నీకే స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్. అవును ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామం నీకు అవును ప్రభా, నువ్వు మా ప్రార్థనలు వింటున్న దేవుడు ప్రభా, మా ప్రార్థనలకు జవాబిచ్చేవాడు, అత్యున్నత సింహాసనంపై ఆశ్చర్యమైన దేవుడు ప్రభా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్ని నిత్యం వేవేల దూతలతో పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధంగా చూడవచ్చు ప్రభా, నీకే స్తోత్రాలు. అవును ప్రభా, సర్వ సృష్టిని ప్రభా నీ వాక్కు చేత అవును ప్రభా, మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధాత్మ చేత నింపండి, ఈ పరిశుద్ధాత్మ చేత నింపండి తండ్రి. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్. అవును ప్రభా, మమ్మల్ని మీ అభిషేకాన్ని మీ అభిషేకాన్ని పరిశుద్ధాత్మ చేత నింపండి నాయన. ఓ ఫాదర్ వి ప్రైజ్ యు మాస్టర్. దేవా, అంత దినాల్లో ఉంటున్నాం, ఏ దినం ఏ గడి ఏమైతుందో తెలియని స్థితిలో ఉంటుంది. అవును ప్రభా, మేము అజ్ఞానుల వల్ల కాదు, అవును ప్రభా, జ్ఞానుల వల్ల ఉంటుట మమ్మల్ని నీ ఆత్మ చేత. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్. దేవానికి వేలాది స్తోత్రం, ఆశ్చర్యకోవడానికి స్తోత్రం. అవును ప్రభా తండ్రి, నేను నీ ఆత్మను పొందుకుని ఈ లోకంలో ముందుకు సాగే బిడ్డ. అవును ప్రభా, మేము ముందుట ప్రభావికు పరిశుద్ధ పవనుడ ఏసానికి స్తోత్రం. అవును ప్రభా, అన్ని నిత్యం తల్లి పరిశుద్ధులు పరిశుద్ధులు అని పోవచ్చిన దేవానికి స్తోత్రం. అవును ప్రభా, నీ ప్రేమని ఏమని వర్ణించు, నీ కరుణను ఏమని వర్ణించు. అవును ప్రభా, నీకే స్తోత్రం. అవును ప్రభా, చేయి విడువని దేవుడు, మాట తప్పని దేవుడు. ఓ లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్. దేవానికి స్తుతి. ప్రతి ఒక్క హృదయంలో ప్రభు నీ ఆత్మ కార్యాన్ని జరిగింది. అవును ప్రభా, ఇక్కడ నీ కార్యాన్ని జరిగించాడు, ఇక్కడ మీరు మహిమ పొందుతారు. అవును ప్రభా, ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధ, ప్రతి ఒక్క గృహంలో ప్రభు నీ ఆత్మ కార్యాన్ని నేను మీరు జరిగించారు. అవును ప్రభా, ఆత్మ లేని వాళ్ళు నా వారు. అవును ప్రభా, ప్రతి ఒక్కరు నీ ఆత్మను పొందుతారు. అవును ప్రభా, ఈ బిడ్డలు ప్రభా, అవును ప్రభా, నీ ఆత్మను పొందుతారు. ప్రతి ఒక్కరిని దర్శించాలి, ప్రతి ఒక్కరు దర్శించాలి. మీ పరిశుద్ధాత్మ తాకిని ప్రభావ బిడ్డలు గుడి తిరుగుతారు ప్రభావ. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్, వి ప్రైజ్ యు మాస్టర్, వి హానర్ యు మాస్టర్. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించాలి. ఎవరు ఊకుండా మీ మీ గృహాల్లో దేవుని స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా ఫాదర్, వి ప్రైజ్ యు. సర్వోన్నతులకు దేవుడు, ఆకాశంలో సృజించి వాటిని విశాల పట్టి భూమిలో పుట్టిన సమస్తంలో దాని మీద జనులకు దానిలో నడిచి వారికి జీవాత్మనిచ్చిన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడవు ప్రభు. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదం, భూమిని శూన్యంలో ప్రభు నువ్వు వేలాడది. భూమిలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశి నేను స్తుతిస్తాను. అవును ప్రభు, లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్. దేవానికి స్తోత్రం, ఓ గొప్ప దేవానికి స్తోత్రం. ఈ రోజు ఈ క్షణం ఈ రీతి ఉన్నామంటే కేవలం అవును ప్రభు, ఎంతో మంది ప్రభు ఈ భయంకరమైన వ్యాధి చేత బాధపడుతుంది. అవును ప్రభు, వాటన్నిటి నుంచి ప్రభు మాకు జయమిచ్చి ఈ రీతిగా నిలబెట్టిన అవును ప్రభా, నీకే వేలాది స్తోత్రం. అవును ప్రభు, నీ చిత్తం లేదు ప్రభు, ఏది మమ్మల్ని హాని. అవును ప్రభు, నేను కాపాడువాడు కొనుకడు నిద్రపోవడానికి. నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి పక్కన 10,000 మంది కూడా రాదు. నీకే స్తోత్రాలు. లార్డ్ వి ప్రైజ్ యు మాస్టర్, వి హానర్ యు మాస్టర్, వి గ్లోరిఫై యు మాస్టర్. ఎంత గొప్ప దేవుడు, ఈ గొప్ప మేలుల చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవుడు. నీకే స్తోత్రాలు తండ్రి. లార్డ్ వి వర్షిప్ యు మాస్టర్, వి హానర్ యు మాస్టర్. దేవానికి స్తుతి. అండ్ ఈ యాప్ జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు దర్శించారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు, ప్రతి ఒక్కరిని నేను నీ ఆత్మ చేత అవును ప్రభా తండ్రి. అవును ప్రభు, మేము అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. అవును ప్రభా తండ్రి, సంఘానికి ప్రభా యవనస్తులు గొప్ప బలముగా ప్రభా నిలబడటం అవును ప్రభా, మా యవనస్తులకు మీరు దయచేయండి. ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడారు, ప్రతి ఒక్క హృదయంలో మీ ఆత్మ కార్యం
ఇక్కడ మాకు కాదు మహిమ తల్లి, మాకు కాదు మహిమ ఘనత మీకే. మీ కార్యాన్ని మీరు జరిగించండి ప్రభా, మీ అద్భుత కార్యాన్ని యవనస్తులను లేవని ప్రభు, నీ అభిషేకం నీ అగ్నిని ప్రభు మా సమూహంలో మండించండి. నీకే స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు. ఓ గొప్ప దేవా, నీకే స్తుతి 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 స్తోత్రాలు. ప్రతి ఒక్క హృదయంలో నీ ఆత్మ, ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడుతున్నారు. అవును ప్రభు, మీరు మాట్లాడే దేవుడు, మాట తప్పని దేవుడు, హృదయ అంతరంగములు ప్రభు. ఈ అద్భుత కార్యాన్ని నేను మీరు జరిగించండి. ఓ ఫాదర్, వి ప్రైజ్ యు మాస్టర్, వి ప్రైజ్ యు మాస్టర్. ఓ గొప్ప దేవానికి స్తోత్రాలు. అవును ప్రభా, నీకే వేలాది స్తోత్రాలు. అవును ప్రభా, నీ శక్తిని మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయాలి. మీ పరిశుద్ధాత్మ నడిపింపులు మాకు దయచేయండి. ఓ ఫాదర్, వి ప్రైజ్ యు మాస్టర్, వి హానర్ యు మాస్టర్, వి గ్లోరిఫై యు మాస్టర్. ఓ ప్రభువానికే వేలాది స్తోత్రాలు. అవును ప్రభు, ఈ రీతిగా తల్లి మరొకసారి మమ్మల్ని చేర్చిన ఇంతమైన శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మాకు ఇచ్చింది. అవును ప్రభు, మేము వాక్య దానములకు వెళ్తున్నాం. ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడుతున్నారు అంకుల్. నీ ప్రభు నీ నోటి బురగా మాట్లాడుతుంది. ప్రతి ఒక్క హృదయంలో నీ ఆత్మ వాక్యం ప్రభు మంచి నేలన పడిన విత్తనం వల్ల ప్రభు నీరు పోసిన మీరు ఫలింపు. అవును ప్రభు తల్లి, ఎటువంటి స్థితి వచ్చినప్పుడు, ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను విడగా ప్రభా, నిన్ను విడవక నీ బిడ్డలుగా ప్రభా స్థిరంగా నిలబడేటప్పుడు నీకే స్తోత్రం. ఓ ఫాదర్, నీకే స్తోత్రం. మరొకసారి తల్లి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున దీన స్తుతి ఆరాధన మీకు అనుకగా అర్పిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. సంఘం ఏర్పాటు. హలో హలో చేసిన విధంగా ఈ విధంగా చేయగలుగుతాం. ఫాస్ట్ గా హలో వినపడుతుందా అంకుల్? వినిపిస్తుంది అంకుల్, స్టార్ట్ చేయండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. క్రీస్తు ప్రేమ ఎవరి బిడ్డలారా, మీకు అందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభాలు అందిస్తున్నారు. షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. ఎంతో సుదినం, ఎంతో సంతోషకరమైనది. To meet in the word of God is a blessing to our lives. దేవుని వాక్యం ధ్యానించడం అనేది మన జీవితాలకు ఎంతో ధన్యకరమైనది, ఎంతో శ్రేష్టమైనది, ఎంతో మేలుకరమైనది. ఈ భయంకర COVID-19 సెకండ్ వేవ్ లో దేవుడు మనందరినీ కాపాడాడు. So grateful to God, thankful to God for sustaining us. ప్రభు కాపాడాడు మనల్ని, బ్రతికించాడు మనల్ని, జీవింపజేస్తున్నాడు. Because God has a purpose for your life. నీ జీవితం కూడా దీనికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి మన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించాలి. వాక్యం చాలా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభు, లార్డ్ స్పీక్ టు మీ, ప్రభు నాతో మాట్లాడు. దేవుని వాక్యం సజీవమైనది, స్పీక్స్ టు us. దేవుని వాక్యం సజీవమైనది కాబట్టి, మన దేవుడు సజీవుడు కాబట్టి తన వాక్యం ద్వారా ప్రభు నీతో నాతో మాట్లాడే దేవుడు ఉన్నాడు. స్పీక్స్ టు us డైరెక్ట్లీ. నేరుగా సూటిగా దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రతి బిడ్డ ప్రార్థన చేస్తూ మీరు ప్రభు నాతో మాట్లాడుతుంది. ప్రభు మాట్లాడితే మనకి మేలు కలుగుతుంది. ఆయన మాటగా జీవ ఊటలు కాబట్టి ప్రభు నిజంగా ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఈ అంచెమందు దేవుడు తన కుమారుని ద్వారా, తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మాటలు వినాలి, మనం నైకోనాన్ని అర్థం చేసుకోవాలి, మన జీవితం అనుమతింపు చేసుకోవాలి, అనుసరించాలి. అప్పుడు ప్రతి విషయంలో, ప్రతి క్రియలో కూడా ధన్యత పొందుతాం మనం. ఫెయిలింగ్ ఇన్ అప్లయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు డైలీ లైఫ్. అందరి జీవితానికి దేని వాక్యం అన్వయింప చేసుకోవడం విఫలం అవుతున్నాం మనం. ఎందుకనగా వాక్య భాగంలో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఒక బైబిల్ ఉన్న వారు
నాతో బైబిల్ తెరవండి. బైబిల్ చదవగలిగితే ఇంగ్లీష్లో సరే తెలుగులో సరే వాక్య భాగం చదవలసిన మీకు అవకాశం ఇస్తున్నాను. అపోస్తలుల ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వాక్య భాగాన్ని ఎవరైనా సరే ఐదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు రీడ్. ఎవరు వింటున్నారా? ఎఫెసియన్స్ చాప్టర్ 5 verses 15 to 21 ఈ వాక్య భాగం మీద నేను ధ్యానించి ఆశిస్తున్నాను. లైన్లో ఉన్నారు ఎవరైనా? Can you read it for me? Yes, sir. Ephesians chapter 5 కనుక దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుతూ క్రీస్తునందులో భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నతుడా యేసయ్యా మీ స్తోత్రాలు. ప్రభు వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ నాతో మాతో మాట్లాడగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం అనేకులు సంధించబడి తండ్రి దీని మధ్య కృపను దయచేయవలసిన విజ్ఞాపన చేస్తున్నాం. మా ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈ యొక్క అంశం మనం పెట్టుకుందాం. ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందలి విశ్వాస యొక్క జీవితం విధానం. ఈ అంత్య దినములలో ఒక విశ్వాసి యవనస్తులే కావచ్చు, వృద్ధులే కావచ్చు, మధ్య వయస్సులే కావచ్చు, స్త్రీయే కావచ్చు, పురుషులే కావచ్చు, హౌ షీ కండక్ట్ ది లాస్ట్ డేస్. ఈ చివరి దినములలో అంత్య దినములలో ఎలా మనం నడుచుకోవాలి, ఎలా మనం జీవించాలి, ఎలా జీవిస్తే దేవుని సంతోషకలుగుతుంది, ఎలా జీవిస్తే అనేకుల ప్రభావం ఆకర్షించగలము, ఎలా జీవించగలిగితే హృదయానికి సంతోషం చేకూర్చబడుతుంది, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా గమ్యం చేరుకోవాలి, how to reach our destiny, how to reach our goal, very important. ఎందుకనగా మనము అంచెనములో ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్న అపాయకరమైన కాలములు అంచెనములో ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు హెచ్చరించాడు తిమోతిని, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా పౌలు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమనగా గమనించండి, ఇక్కడ 15 దినములు చెడ్డవి గనక, the days are evil. The days are evil. దినములు చెడ్డవి గనక. మనం లేఖన భాగాలను ధ్యానం చేస్తున్నప్పుడు దినములు చెడ్డవి అంటే అర్థం ఏంటి? The days are evil. దినాలు మంచి, దినం మంచిది కాదని అంటారు. ఈ దినం శుభకర దినం కాదండి. ఈరోజు అమావాస్య, ఈరోజు పున్నమి, పౌర్ణమి, రకరకాలుగా
ఈ దినం మంచి దినము కాదు, శుభకరమైన దినము కాదు అని అనేక అనుకుంటుంటారు. నేను అంటాను, ఎవ్రీడే ఇస్ ఎ గుడ్ డే. యు వాక్ విత్ గాడ్. దేవునితో నడిచితే, దేవుడు నీతో, నువ్వు ఆయనతో ఉంటే, ఎవ్రీ డే ఇస్ ఎ గుడ్ డే ఫర్ యూ. ప్రతి దినం కూడా మంచిది. ఇక వాక్యం యొక్క భావం ఏంటి, అర్థం ఏంటి? ద డేస్ ఆఫ్ ఈవిల్. దినము చెడ్డమనకు అర్థం ఏంటంటే, మనం ఈ యొక్క దినములు ఎలా ఉందంటే, లేని పరిస్థితులు చెడ్డవి. దినములు చెడ్డవి కాదు, కానీ చెడ్డ దినములో మనం జీవిస్తున్నాము. ప్రస్తుత పరిస్థితులు గమనించినప్పుడు ఎక్కడ చూసినా చెడుతనం, ఎక్కడ చూసినా అవినీతి, దౌర్జన్యం, పాపం, అంధకారం, హింస, ప్రభుత్వాలు, లేక వేధింపులు ఎన్నో మనం చూస్తున్నాం. వ్యక్తి యొక్క మనోభావాలు చెడ్డవి. వ్యక్తి అనుసరించే జీవిత విధానం అనేది చెడ్డది. ద వే ఆఫ్ లైఫ్ ఇస్ ఈవిల్. దినముల జీవిత విధానం అనేది చెడ్డదిగా ఉంటున్నది. ఇక చెడ్డది అన్న మాటకు అర్థం గమనించినప్పుడు, ఎనీథింగ్ that contradicts the holy nature of God is evil. Anything. ఈ ప్రపంచంలో ఏదైనా సరే దేవునికి వ్యతిరేకమైనది, దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకమైనది ప్రతిదీ కూడా అది చెడ్డదే. ఇట్స్ ఈవిల్ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, బట్ బికాస్ ఇట్స్ కాంట్రడిక్టింగ్ ద వెరీ నేచర్, హోలీ నేచర్, ద పైస్ నేచర్ ఆఫ్ గాడ్. దేవునికి పరిశుద్ధమైన స్వభావానికి విరుద్ధంగా జరిగించేది, అనుసరించేది ప్రతిది కూడా అది చెడ్డదే. మన ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ బైబిల్లో వారు మనతో పాటు తీయండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నోహు కాలం వచ్చిన విషయాలు ఒకసారి మనం చూద్దాం. నోహు కాలంలో ఎలా ఉన్నారు ప్రజలు ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. పెద్దగా గమనించండి, ఇక్కడ నరుల చెడుతనం భూమి మీద గొప్పది. వారి యొక్క ఊహలు, వారి యొక్క తలంపులు, హృదయంలో తలంపులు కానివ్వండి, ఆ ఊహంతో ఎప్పుడు కేవలము చెడ్డది. ఇమాజినేషన్స్ ఆర్ ఈవిల్. వారి యొక్క ఊహలు, తలంపులు, హృదయంలో ప్రతిదీ కూడా అది చెడ్డదిగా దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు వాక్యముగా గమనిస్తే ఆయన 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, హృదయములో నొచ్చుకొనేను. Grieve the heart of God because of their evil nature. వారి చెడు స్వభావాన్ని చూసి అనుసరించిన జీవిత విధానం అంతా కూడా దేవునికి వ్యతిరేకమైనది. 6వ అధ్యాయం అంతా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. హౌ దే లివ్ పీపుల్ ద డేస్ ఆఫ్ నోహా. నోహు కాలంలో ప్రజలు ఎలా జీవిత విధానం ఉండింది, వాళ్ళ దుర్మార్గత, చెడుతనం, అక్రమం, ఇవన్నీ కూడా. ఒక ప్రశ్న వేస్తాను, చెడుతనం అంటే ఏంటి? చెడు ఏంటి అసలు? ఎవరు చెప్తారా? దేవుని దృష్టికి చెడ్డది ఏంటి చెప్పండి. చిన్న ఉదాహరణ, దేశం అనేది దేవుని దృష్టికి చెడ్డది. అక్రమము, అవినీతి, అల్లరితో ఆటపాటలు, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి వ్యతిరేకమైనవి. ఇవన్నీ కూడా దేవుని కూడా చేసే విషయాలు కాదు. పుస్తక పౌలు రాస్తారు, అల్లరితో ఆటపాటలు అంటాడు ఆయన. ఇవన్నీ కూడా దేవుని దృష్టికి
వ్యతిరేకమైనవి. కోపం, అసూయ, జెలసీ, యాంగర్, లవ్లెస్నెస్, హేట్రేడ్ అన్ని కూడా దేవుని స్వభావానికి వ్యతిరేకమైనవి. ప్రజలు ఆనాడు కానీ ఈనాడు కానీ గమనించినప్పుడు వారి అవలంబించే జీవిత విధానం, వారి పద్ధతులు అన్ని కూడా వారి స్వభావం, ద వెరీ నేచర్ కాంట్రాడిక్ట్స్ హోలీ నేచర్ ఆఫ్ గాడ్. వారి స్వభావము దేవుని యొక్క పవిత్రమైన స్వభావానికి వ్యతిరేకమైనది. ఒక మాట చెప్పాలంటే ఇక్కడ 6వ అధ్యాయం చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయం గమనించినప్పుడు అక్కడ 3వ వచనం కింద మధ్య భాగంలో వారితో అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఫ్లెష్. గమనించినప్పుడు ఈ లోకంలో 2 వర్గాలు ఉన్నాయి. మంచి చెడు ఉన్నది, వెలుగు చీకటి ఉన్నది. శరీర స్వభావం గల వారు ఉన్నారు, ఆత్మ స్వభావం గల వారు ఉన్నారు. శరీర స్వభావం దేవునికి వ్యతిరేకమైనది. ఎవరు పెట్టారో చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయంలో శరీర స్వభావం అనేది దేవుని సంతోషపడలేదు, దేవునికి వ్యతిరేకమైనది. అకార్డింగ్ టు ఫ్లెష్ ఇట్ డిస్ప్లీజెస్ గాడ్. కానీ నీవు ఆత్మ నుంచి led by the Spirit of God, that life pleases God. కాబట్టి దేవునికి వ్యతిరేక ప్రతిదీ కూడా చెడ్డదే. కాబట్టి ఈనాడు మనుషులు చెడ్డవారుగా ఉన్నారు. అపోస్తలుడు పౌలు ఒక సత్యాన్ని చాలా చక్కగా రాస్తారు. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు 12వ అధ్యాయంలో అనేక విషయాలు ప్రస్తావించి చదువు చాలా శ్రేష్టమైన అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయంలో అనేక విషయాలను ప్రస్తావిస్తూ ఆయన ఒక చక్కటి మాట అక్కడ చెప్పాడు. 9వ వచనం రోమన్ చాప్టర్ 9. నీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. చెడ్డదాని అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రతిదాన్ని కూడా చెప్పాను కదా. దేశమే కావచ్చు, ఇవన్నీ గమనిస్తే మీరు ఇంటికి చదువుకోండి. మీరు వాక్యం బాగా చాలా ఎఫ్ఎస్సి పత్రికలో 4వ అధ్యాయంలో గమనించినప్పుడు కొన్ని విషయాలు అందులో రాయబడి ఉన్నాయి. అక్కడ 25 నుంచి మీరు చదువుకుంటూ వెళితే అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఇంటికి చదువుకోవచ్చు. దుర్భాష్యం మాట్లాడడం, పరిశుద్ధ దుఃఖవత్సం, 31 దేశము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల దుష్టత్వం విసర్జించండి. 4:31. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన, దేవుని యొక్క పరిశుద్ధమైన స్వభావానికి వ్యతిరేకమైన. కాబట్టి వాటిని మనం అసహించుకోవాలి. హేట్ దట్ విచ్ ఇస్ ఈవిల్ అండ్ క్లీవ్ దట్ ఈస్ గుడ్. ఏది మంచిదో దాన్ని మీరు పరీక్షించి దాన్ని హత్తుకోవాలి. దేశం మంచిదా, అసూయ మంచిదా, అల్లరితో ఆటపాటలు మంచివా? మంచివి కాదు. కాబట్టి వాటి అసహించుకోవాలి. చెడ్డదా అసహించుకొని మంచి దానిని, వాట్ ఈస్ గుడ్ ద సైట్ ఆఫ్ గాడ్, ఈ బిగిన్ టు లవ్ ఇట్, బిగిన్ టు క్లీవ్. దాన్ని హత్తుకొని జీవించండి, దాన్ని ప్రేమించండి, అనుసరించండి. దేవుని వాక్యం స్పష్టంగా మనకు ప్రబోధిస్తున్నది. కాబట్టి ఎఫెసీ పత్రిక దినములు చెడ్డది కనుక అంటూ ప్రస్తావించారు. కాబట్టి పిల్లారా, ఈ అంత్యదినములో మనం ఎలా ఉండాలనగా వాక్య బాగా గమనించినప్పుడు అజ్ఞానం అనే కాక జ్ఞానమే నడుచుకుని జాగ్రత్తగా చూసుకుని, బీ కేర్ఫుల్ అని మాట చూస్తారు. దినం వచ్చేటవి దేవుని వ్యతిరేకమైన విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉన్నారు. బీ కేర్ఫుల్ అని మాట చూస్తాం. లుక్ కేర్ఫుల్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నిశ్చితంగా పరిశీలన చేయండి. జాగ్రత్తగా మాట గమనించినప్పుడు ఈజ్ అకార్డింగ్ టర్మ్స్ లెక్కలు వాడతారు.
రూపాయలు అంటే 10 రూపాయలు, 100 రూపాయలు అంటే 100 రూపాయలు కదా. ఎగ్జాక్ట్ చేస్తాను, కరెక్ట్గా ఉండాలి. ఎక్కడ చూసినప్పుడు కరెక్ట్గా చూస్తారు కదా. ఒకటి ఒక అంకె తక్కువైనా, 0 ఎక్కువైనా తక్కువైనా నార్మల్. కాబట్టి అకౌంటింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా చూస్తారు. కేర్ఫుల్ విత్ అకౌంట్స్. ఆడిట్ చేసేవాళ్ళు కేర్ఫుల్గా చూస్తారు. ఎక్కడ వస్తారో తప్పు చేస్తే దొరికిపోతారు. జీవిత విధానంలో కూడా మన ప్రభు కూడా జీవిస్తుండగా కేర్ఫుల్ సేయింగ్ థింగ్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. నువ్వు వెళుతున్నావు, నేను గమనించడం వెళుతూ ఉన్నావు, మార్గ మధ్యలో ఏమున్నావో నీకు తెలియదు. నువ్వు గమనించే మైండ్స్ లో పనిచేసే వారు చాలా అప్రమత్తంగా ఉంటారు. వెరీ కేర్ఫుల్. వాళ్ళు చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉంటారు. వినబడుతున్నదా? హలో, చెట్టు వినబడుతున్నదా? కెమెరా ఎవరో పోయిందా? అవునండి, ఏదో ఓకే వచ్చిందండి. ఈ మైండ్ సెట్ గనులో పనిచేసే వారు గమనించినప్పుడు చాలా అప్రమత్త జాగ్రత్తగా ఉంటారు. అనగా గనులు పెద్ద పెద్ద గనులు పేల్చడానికి అక్కడ బాంబ్స్ పెట్టారు. ఎక్కడ ఉంటారో తెలియదు వారు. కాబట్టి పనిచేసే విధంలో ఎక్కడ ఏ బాంబు ఉంటుందో, ఎక్కడ పేరు తిరగడం చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ వెళ్తుంటారు. భవాది కూడా మన జీవిత యాత్రలో ముందుకు సాగిపోతుండగా ఈ రీతిగా నక్సలైట్స్ రోడ్ల మధ్య పెడుతుంటారు, బాంబ్స్ పెట్టారు, కోసి బాంబ్స్ పెట్టారు. తెలియదు వారు చాలా పెడుతుంటారు. ఒక్కసారి పేలిపోయి తునాతుకు అయిపోతుంది. ఎందరో ఐపీఎస్ ఆఫీసర్స్, ఎందరో ప్రాణాలు, జవాన్లు ప్రాణాలు కోల్పోయారు తెలియక. బాంబ్స్ వాళ్ళు ఎంతగానో తెలియదు. ఎక్కడ ఏమున్నామో దాదో తెలియదు. సాతాను కూడా నువ్వు గమ్యం చేయని గమనిస్తున్నా, నువ్వు గమ్యం చేయలేకుండా మధ్య మధ్యలో ఇలాంటివి పెడుతుంటారు, బాంబ్స్ పెడుతుంటారు. నువ్వు కేర్ఫుల్, చాలా నిశ్చితంగా పరిశీలించాలి, నువ్వు పరీక్షించాలి. సమస్తను పరీక్షించి టెస్ట్ ఎవ్రీథింగ్. లుక్ కేర్ఫుల్లీ హౌ యు ఆర్ వాకింగ్, వాట్ ఈస్ ఆన్ యువర్ వే. నీ దారి మధ్యలో ఏమున్నది, ట్రాప్స్ ఉన్నాయా మనకు తెలియదు. సాతానుకు వలలు పంపుతుంటారు. కాబట్టి వాటిని నిశ్చితంగా మనం పరిశీలిస్తూ మీరు అడుగు వేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. నేను వాక్యం కాబట్టి వాక్ కేర్ఫుల్లీ, లివ్ కేర్ఫుల్లీ. చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. వాక్ కేర్ఫుల్ మీన్స్ లివ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా జీవించడం. ఎందుకంటే దేవుడు ఆశిస్తున్నాడు నీ గమ్యం చేరుకోవాలని, గురి చేరుకోవాలని, లక్ష్యాన్ని చేరుకోవాలని, నిత్యత్వం చేపట్టాలని ప్రభు ఆశిస్తున్నాడు. కానీ ఆ గమ్యం చేరని కూడా సాతాను యవనస్తులే కానివ్వండి, వారు అక్కడెక్కడ వాడు ఓడులు వడుతూ, అన్నాగాలు పనుతూ, ఈ బాంబ్స్ పెడుతూ ముందుకు వెళ్ళనీయకుండా తెరిచి పడేస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి వాక్ కేర్ఫుల్లీ, టు లివ్ కేర్ఫుల్లీ. జీవితం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త ప్రతి గమనించాలి. అలా గమనించి నీవు ఎల్లప్పుడూ సమస్తం పరీక్షించి, అపొస్తలుడైన పౌలు సెలవిచ్చాడు సంఘానికి రాస్తూ, సమస్తము పరీక్షించి మేలైన దానిని మీరు చేపట్టండి. చాలా శ్రేష్టమైన మాట. సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, సమస్తం పరీక్షించి మేలైన దానిని, చెడును కాదు, చెడు వినకూడదు, చూడకూడదు, ప్రోత్సహించకూడదు, మనం జరిగించకూడదు. దేవునికి విరోధమైనది, దేవుని సంతోషపెట్టలేదు. నేను హృదయానికి సంతాపం కలిగిస్తుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేదే చెడు స్వభావం. చెడు స్వభావం నీలో ఉన్నట్లయితే గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరుస్తున్నావు. బికాస్ యువర్ ఈవిల్ నేచర్, గ్రీవింగ్ అండ్ గ్రీవింగ్ అండ్ గ్రీవింగ్. ఎంతగానో దుఃఖపడుతున్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకు దుఃఖపడతాడు? when you live contrary to the holy nature of God, the Holy Spirit is grieved because of your evil nature, evil thoughts, evil plans.
చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ప్రణాళికలు అవి నీకు ఏమాత్రం మేలు కలవు, సమాజానికి సంఘానికి మేలు కలిగించనివి చేస్తూ ఉన్నట్టయితే పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, టు లివ్ కేర్ఫుల్లీ. దేవుడు చేయడం అనగా నువ్వు జాగ్రత్తగా నడుచుకో, జాగ్రత్తగా జీవించు. ఒళ్ళంతానే కన్నులు ఉండాలి అనమాట. వెనక కూడా శత్రువు వెనక నుంచి కూడా వస్తాడు. బ్యాక్ బైటర్స్ ఉంటారు కదా, బ్యాక్ బైట్ కూడా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలి, జీవించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవ విషయం గమనించినప్పుడు టు లివ్ వైస్లీ. గమనించినప్పుడు అజ్ఞానం కాక జ్ఞానం వలె. టు లివ్ కేర్ఫుల్లీ, టు లివ్ వైస్లీ. ఈ మాటకు అర్థం ఏంటి? వాట్స్ ది మీనింగ్ టు లివ్ వైస్లీ? ఈ మాట మనకు బైబిల్లో పదే పదే కనిపిస్తుంది. విజ్డమ్ లిటరేచర్, యోబు గ్రంథంలో, కీర్తన గ్రంథంలో, సామెతల గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో జ్ఞానం అన్నమాట. విజ్డమ్ విజ్డమ్ అని విజ్డమ్ అన్నమాట మనకు పదే పదే కనిపిస్తుంది. చాలా పెద్ద మాట ఇది. దీని యొక్క అర్థం గమనించినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను చాలా చేస్తున్నప్పుడు ఏమవుతున్నప్పుడు ఏం చెప్పినప్పుడు వాట్ ఇస్ మెన్ బై విజ్డమ్? పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందర్భంలో ఇక్కడ మనకు ఏం సెలవిస్తున్నాడు? వాట్ ఇస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ విజ్డమ్? వాట్ ఇస్ ఇట్ ఇంప్లై? ఈ పదం దేని సూచిస్తుండగా విజ్డమ్ ఇంప్లైస్ స్కిల్ఫుల్నెస్. ఇదొక జీవిస్తుండగా నీవు నీ జీవితంలో నీ జీవితం అందమైనదిగా నిర్మించుకోవాలి, కట్టుకోవాలి. And must produce beautiful things for the glory of God. దేవునికి అందమైన వాటిని నీవు ప్రొడ్యూస్ చేయాలి. That is the meaning of wise, wisdom. చాలా చక్కగా మనం చూస్తున్నాం. Fear of the Lord is the beginning of wisdom అని మనకు తెలుసు. కాబట్టి skillful person produces beautiful finished products that brings glory to God. ఈ విషయం అనగా సామర్థ్యం కలిగిన వారు అందమైన వాటిని వచ్చేసే పనులన్నీ కూడా చాలా అందమైనవిగా ఆకర్షణీయంగా ఉంటాయి. వారు చేసే ప్రతి పని కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అదే ప్రభు చెప్పాడు పర్వత ప్రసంగంలో, మనుష్యులు మీ సత్క్రియను చూసి పడోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్టు వాదట మీ ఎలుగును ప్రకాశింపనీయుడి. అక్కడ సత్క్రియ అన్నమాట, గుడ్ అన్నమాట రాయబడింది. అర్థమైనప్పుడు అగెతాస్ అన్నమాట చూస్తాం. ఐ థింక్ ఇన్ గుడ్ క్వాలిటీ. Kalos means not only good, it's attractive and instant. మనుషుల సత్క్రియలు, మీ జీవిత విధానం, చేసే పని అది ఏ రీతిగా అనగా నాట్ ఓన్లీ మంచిది మాత్రమే కాదు, కానీ ఇట్స్ అట్రాక్టివ్, ఇట్స్ బ్యూటిఫుల్. అందులో ఒక ఆకర్షణీయత ఉండాలి. అప్పుడే నీ పని చూసి, నీ జీవిత విధానాన్ని చూసి see the beautiful nature, how it build your spiritual life. You get attracted to God. దేవుని ఆకర్షణలు అవుతారు. కాబట్టి you need wisdom. మనం గమనించినప్పుడు నిర్గమాకాండం 31వ అధ్యాయం, అక్కడ ప్రత్యక్ష గుడారం విషయంలో దేవుడు మోషేసిన ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాడు, అందులో బెస్సలేలు వ్యక్తి కనిపిస్తాడు. దేవుడు గమనించినప్పుడు 5వ వచనం ఆ చివరి భాగం చదువుతారు. సమస్త విధ పనులు చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్త పనుల నేర్పును వారికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. 6వ చివరి భాగంలో నీకు ఆజ్ఞాపించమని చేయటట్లు జ్ఞాన హృదయులందరి హృదయంలో జ్ఞానం ఉంచి ఉన్నారు. To build a tabernacle for the glory of God, God need a person, a skillful person. అతన్ని దేవుని ఆత్మపూర్ణంగా చేసి ఉన్నాడు.
అతనికి జ్ఞాన విద్య వివేకములు కలగ చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన ప్రతి పని చేయటకు వారి హృదయములందరి హృదయములో జ్ఞానం ఉంచి ఉన్నాడు. స్కిల్ఫుల్నెస్, ఏదో చేసిపోవడం కాదు. ఏది చేసిన అందులో నాణ్యత ఉండాలి, అందులో ఫలితము కనిపించాలి. తన పనిలో నిపుణతను చూసిదివా రాజు కూడా నిలబడతాడు. నీ జీవిత విధానం, కట్టుకునే విధానం, నువ్వు చేసే పనులు ఇవన్నీ కూడా ఆకర్షణీయముగా, మనోజ్ఞమైనగా, మనోహరమైనగా ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా ఆ శక్తి పొందుతాం. నీ సామర్థ్యం ద్వారా, నా సామర్థ్యం, నా జ్ఞానం ద్వారా, మన వివేకం ద్వారా నా జీవితాన్ని నేను అందంగా కట్టుకోలేను, సాధ్యమైన విషయం. ద స్పిరిట్ ఎక్స్ప్రెస్ ఎ పర్సన్ స్కిల్ఫుల్నెస్. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క నైపుణ్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు. అది దేవుని ఆత్మ పొందిన బిడ్డలకు, దేవుని ఆత్మ పొందిన బిడ్డలకు వ్యత్యాసం. కాబట్టి ఒక పాట పాడిన దేవుని యొక్క జ్ఞానాత్మలో ఉన్నప్పుడు ఇలా బ్యూటిఫుల్ సాంగ్ అనేది చాలా చక్కగా పాడాలి. కాబట్టి మన జీవిత విధానం కట్టుకునే విషయంలో we need the wisdom of God. The skillfulness మనకు అవసరం. The Holy Spirit gives us that skillfulness to build or to produce things that brings glory to God. దేవునికి మహిమకరంగా చేసి మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ జ్ఞానాత్మను అనుగ్రహిస్తాడు, ఆ స్కిల్ఫుల్నెస్ ఆయన మనకి ఇస్తాడండి. కాబట్టి తద్వారా దేవునికి మహిమ కలుగుతూ సత్యాన్ని మనం చూస్తాం. తర్వాత గమనించినప్పుడు నేను త్వరగా వెళ్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో టు లివ్ కేర్ఫుల్లీ, టు లివ్ వైజ్లీ. మరి విషయం గమనించినప్పుడు టు యూజ్ ద టైం వైజ్లీ, టు యూజ్ ద టైం. నీ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఈ మూడో విషయం గమనిస్తున్నాం మనం. నీకు సమయం, టైం కూడా గమనించినప్పుడు ఇక్కడ అధ్యయనంగా ఆపర్చునిటీస్. నీ జీవితంలో అనేక అవకాశాలు నీకు ఇస్తాడు. అవకాశాన్ని సీజ్ టు గ్రాబ్ ఇట్. వాటిని దొరికిపుచ్చుకోవాలంటే మనం మళ్ళీ రావాలి. అవకాశాలు జారపించుకుంటే దాన్ని పొందలేవు. ఏషావరణి గతి అయిపోతుంది. మారుమనసు పొందడానికి అవకాశం ఇచ్చిన సద్వినియోగపరచుకోకపోతే కన్నీళ్ళే మిగులుతాయి, ఆవేదనే మిగులుతుంది. ఆ రెండవ విధంగా నీకు స్నేహితులు అవుతాడు అక్కడ నరకంలో. ఆపర్చునిటీ ఫర్ రిపెంటెన్స్, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు ఫలించడానికి అవకాశం ఇస్తున్నాడు. ఒక మంచి పని దేవుని మహిమ చేయడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. టు విట్నెస్ ఫర్ హిమ్, టు గ్లోరిఫై హిస్ నేమ్, టు సింగ్ సాంగ్స్, టు వర్క్ హిస్ మినియార్డ్, టు వర్క్ ఇన్ హౌస్ ఆఫ్ ద సీవర్డ్. అది ప్రభు అనేక అవకాశాలు ఆయన కొరకు జీవించడానికి, మారు మనసు పొందడానికి, ఆయన పనులు చేయడానికి, ఆయన సాక్షి ఇవ్వడానికి, పాట పాడడానికి, పనులు చేయడానికి, ఆయన చూపించడానికి, ఆయన ప్రేమను పంచుకోవడానికి, ఆయన క్షమాగుణం పంచుకోవడానికి, ఆయన గురించి చెప్పడానికి, వివరించడానికి అనేక అవకాశాలు మనకి ఇస్తూనే ఉన్నాడు. Seize the opportunity. The 34 hours prayer, the milestone in the history of Calvary Church. మన ఎవరి సమాజంలో సహకరించారు. నాకు చాలా సంతోషం. ఎవ్రీబడి యుటిలైజ్ ద ఆపర్చునిటీ. ప్రతి వారం అవకాశం సత్యంగా మన జీవితం వస్తుందో లేదో మనకు తెలియదు. నేర్పాలి. కోవిడ్తో ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు కదా. అందరం కలిసి సామూహిక ప్రార్థన చేసుకోవడానికి, దేవుని మహిమపరచడానికి, దేవునికి పాడడానికి, అనేకలకు విజ్ఞాపన చేయడానికి, ప్రభు భాషలో కోసాడానికి అవకాశం ఇచ్చారు. దాన్ని అందరూ సజ్జపరుచుకున్నారు.
ఇంకొక అవకాశం కావాలని అడుగుతున్నారు. కాబట్టి వెన్స్డే 19th నాడు యవనస్తులు పెట్టింది 12 hours ఏకదాని ప్రార్థనలు 11 AM to 11 PM. ఫ్రైడే 21 మార్నింగ్ 9 AM to 10 PM. స్లాట్స్ కనుక బుక్ చేసుకోవచ్చు. 15 minutes అవకాశం ఉంటుంది. యవనస్తులు కానివ్వండి లేదా 21st 12 hours ప్రేమిండి కానివ్వండి, స్తుతి పాటలు ప్రార్థన అంతవరకే. We confine to praising God, we confine for intercessory praise. That's all. No more. దాని మించి ఇంకేం లేదండి. తర్వాత మళ్ళీ ఏర్పాటు చేసినప్పుడు సాక్ష్యాలు చెప్పుకోవచ్చు, అనుభవాలు పంచుకోవచ్చు. దాని సెపరేట్ థింగ్. చిన్నపిల్లలు చనిపోతున్నారు, పసిపిల్ల ప్రాణం కొరకై ఆనవ చేతులెత్తి ప్రార్థించే అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. Let us seize the opportunity to pray for one another, to pray for our nation, to pray for those who are suffering from COVID-19, for perishing souls. నిజంగా ఇలాంటి స్థితిగతుల్లో ప్రార్థించే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అది జారపించుకుంటే మళ్ళీ మనకు కనుక ఎవరి బిడ్డ అనేక అవకాశం ఇచ్చాడు నీకు. To repent and come to God. నీ అలవాట్లు మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని ఆరోగ్యం తిరగడానికి, హృదయాన్ని సమర్పించుకోవడానికి, ఆ చేత వాడబడ్డానికి దేవుడు అనేక అవకాశాలు ఇస్తున్నా. కానీ యు ఆర్ నాట్ యూటిలైజింగ్ ద ఆపర్చునిటీ. జీవితంలో ఆశమాషగా చూసుకోదండి. ఇట్స్ ఎ ప్రెషియస్ లైఫ్. అర్త్ లైక్ ద ప్రెషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నాశనం చేసుకో, పాడు చేసుకోవద్దండి. ప్రభుకు అర్పించండి. నీ యవన కాలం, యవన బలాన్ని, యవన శక్తిని దేవునికి అర్పించండి. I dedicated my life when I was quite young. ఇది 60 సంవత్సరం 70 సంవత్సరం సేవకు కాలేదు. Quite young, there's a 30. I entered the ministry of God. ఎవరి రక్తాన్ని ప్రభుకు సమర్పించాను, ఎవరి జీవితాన్ని ప్రభు దారిపిస్తాను. నేను ఒక అవకాశం ఇచ్చాడు నాకు. అంతకుముందు అవకాశం ఇచ్చాడు సేవకు రావడానికి. నేను హెసిటేట్ చేశాను. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఈ అవకాశంతో మళ్ళీ రాదమని చెప్పేసి ఐ సీ ద ఆపర్చునిటీ టు టేక్ అప్ ది యోక్ ఆఫ్ క్రైస్ట్. I కాడమడానికి expressed my readiness, my willingness, my acceptance, my availability. I committed to my Lord. ఎవరు బిడ్డ దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కమ్ టు జీసస్. మారుమనసు పొందడానికి దేవుడు ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చుకొని ఆయన బిడ్డగా జీవించడానికి, రక్షకుని అంగీకరించడానికి, ఆయన చేత బలముగా వాడబడ్డానికి ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. డోంట్ లూజ్ ఆపర్చునిటీ, డోంట్ ఫర్ఫీట్ ఆపర్చునిటీ. మళ్ళీ రావు నీ జీవితంలో. ఈ రోజు ప్రభు నేను ప్రాణం పడితే ఐ షూర్ ఐ గోయింగ్ టు హెవెన్. వాళ్ళకి వెళ్ళగలను అన్న ఆ నిశ్చయత నీలో ఉన్నదా? డౌట్ఫుల్ దిస్ టైం, ఈ క్షణం అందే ఎక్కడ ఉన్నా ప్రభు చింతకు రా. ప్రభు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ గమనించినప్పుడు రెడీమింగ్ ద టైం అన్నమాట. సమయంలో పూర్తి కాలం సజ్జీలపరచుకోవాలి. రెడీమింగ్ ద టైం. వాట్ ఈస్ మీన్ రెడీమింగ్ ద టైం? ఈ మాటకు అర్థం గమనించినప్పుడు టు బై బ్యాక్ ద టైం. నువ్వు పోగొట్టే మళ్ళీ నువ్వు కొనుక్కోవాలి. లాస్ట్ మినిట్ ఆపర్చునిటీస్. టు బై దోస్ ఆపర్చునిటీస్. మళ్ళీ వాటిని నువ్వు కొనుక్కోవాలి. టైం ఇస్ స్పెంట్. ఎంతో సమయాన్ని నువ్వు కాలయాపన చేసావు, వృధా చేసావు. ఆ సమయాన్ని ఎక్కడెక్కడో నువ్వు ఖర్చు పెట్టావు, ఇన్వెస్ట్ చేసావు. Doesn't give you happiness. ఏ సంతోషమో, ఏదో హృదయానికి ఆనందం కలగచేయదో దాని కొరకు ఎంతో వెచ్చించావు, ఎంతో సమయం కేటాయించావు. కానీ ఏది కూడా నీ జీవిత సంతృప్తిని ఇవ్వలేదండి. ఏది సంతోషం ఇవ్వలేకపోయింది. కాబట్టి రెడీమింగ్ ద టైం అంటారు. టు బై బ్యాక్ ద ఆపర్చునిటీస్. వాటిని నువ్వు సజ్జీగా పరుచుకొని ఆ అవకాశాన్ని
don't use that opportunity for selfish activities, selfish motives, and ulterior motives. ఈ స్వార్థపూరిత చింతనలకు, స్వార్థ కోరికలకు అవకాశాన్ని వాడుకోకూడదు. అంతకు చెప్పేవారు, నేను కాలేజీలో ఉన్నప్పుడు, ఏదంతా కళాశాల చదువుతున్నప్పుడు కొంతమంది చెప్పేవారు గురించి వస్తుంది కొన్నిసార్లు. ప్రార్థన అవకాశం ఇస్తే ఆ ప్రార్థనకు కూడా వారు they want to criticize some other person. మా ప్రొఫెసర్ చెప్పేవారు, అయ్యా ఇది ప్రార్థనకు అవకాశం ఇస్తే దాని సెల్ఫిష్ మోటివ్స్ కొరకు, దానికో ఇలా ప్రార్థనిస్తున్నారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి నాట్ ఫర్ సెల్ఫిష్ మోటివ్స్, సెల్ఫ్ పర్పసెస్, సంఘానికి సమాజానికి ప్రయోజనకరమైన మేలైనవి, వాటి కొరకు ఆ అవకాశం సజ్జీకపరుచుకున్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తారు. భక్తులందరూ కూడా కృష్ణ పౌలు నిర్విరామంగా దేవుడు తనకి ఇచ్చిన అవకాశం సజ్జీకపరుచుకుని రైటింగ్ లెటర్స్ టు చర్చెస్, స్ట్రెంథెనింగ్ దెమ్ అని బలపరచడానికి, మిషన్ ప్రార్థన చేయడానికి, సంఘాల క్షేమ కొరకు, సంఘంలో చింతనకు ఉన్నది కాబట్టి దాని కొరకే తను దయపరుచుకున్నాడు ఆయన. అవకాశాన్ని పోలేవద్దండి, జారపించుకోవద్దండి, దాన్ని సజ్జంగా పరుచుకొని ప్రభు కొరకు జీవించడానికి చేయాలి. మరొక మాట గమనించినప్పుడు ఈ వాక్య భాగంలోనే to live carefully, to live wisely, to seize the opportunity, to understand the will of God for your lives. వాక్య భావన గమనించినప్పుడు ఎఫెసీ పత్రికలో వాక్య భావం చూస్తున్నాం. 17వ వచనం, ఇందు నిమిత్తం అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. To walk carefully, you must understand the will of God. Understand what is the will of the Lord is for my life. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోవడానికి ఎప్పుడో ప్రయత్నం చేసేవాడు. పుస్తకం కౌలు రక్షించబడిన తర్వాత దమస్కు మార్గంలో వేసిన మొదటి ప్రశ్న దేవునికి, లార్డ్ వాట్ యు వాంట్ మీ టు డూ? ప్రభువా, నేను నీ కొరకు ఏం చేయాలి? టు నో ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్, టు వాక్ కేర్ఫుల్లీ, లివ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా జీవించడం అంటే అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించుకోవాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయంలో, చేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి కార్యంలో, తలంచే యోచనలో, ప్రతిదీ కూడా learn to do what is pleasing to him. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ప్రభుకి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించదు, మేలైన దాన్ని చేయాలి. అంటే ప్రభు చిత్తము నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఆ రీతిగా తెలుసుకొని glorify God in our thoughts, in our attitude, in our words, in our deeds. ప్రభు చిత్తమును తెలుసుకొని మన తలంపులలో, మన క్రియలలో, మన ప్రవర్తనలో, మన దృక్పథములో దేవుని మనం మహిమపరచాలి. అది ఎవరిని బిడ్డలు ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి విషయంలో కూడా ప్రభు చిత్తం ఏంటి ఈ విషయంలో, నీకు వైవాహిక విషయంలో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, నీ ఉద్యోగ విషయంలో ఏది ప్రభు చిత్తం, ప్రతి విషయంలో అండి దాన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే దినము చెడేవి కాబట్టి నువ్వు చెడుదానం చేయకుండా, చెడు మార్గం వెళ్ళకుండా, దేని వ్యతిరేకమైన చేయకుండా ఉండాలంటే యు మస్ట్ నో ద విల్ ఆఫ్ గాడ్, ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. యు మస్ట్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమైన తెలుసుకొని వాడి జీవితానికి అప్లై చేసుకోవాలి. అప్లై ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. నేను నా పట్ల దేవుని చిత్తమైన తెలుసుకోగలిగాను. ఆయన సేవలో నేను వెలుడే దేవుని చిత్తమని తెలుసుకున్నాను. ఇంట్లో కనిస్తుంది. సెకండ్ బ్రదర్ కృష్ణ గారు
ఆయన వాంటెడ్ టు మినిస్ట్రీ వెళ్ళాలనుకున్నాడు ఆయన. అది ప్రభు చిత్తం కాలేదు. డ్రాప్స్ అయ్యాడు. I became a pastor. I'm content with it. నాకు సంతోషం ఉన్నది. ఇది ఒక ప్రభు చిత్తం. డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు ఆ బుక్స్ అని తెప్పించేవారు. సార్ ఇవన్నీ నెక్స్ట్ నీకేమని తెప్పించారు బుక్స్ అని బుక్స్ అన్ని కాదు తెప్పించారు. నేను చూసాను. కానీ ప్రభు చిత్తం లేదు. కానీ ప్రభు చిత్తంలో మనం ఏమై ఉండాలో ఆ రీతిగా ఉంటేనే మనకు దీవెన. నువ్వు ఏమై ఉండాలో, ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉంటేనే. నీ పేరు అనుకుంటారు, నేను ఇంజనీర్ కావాలనుకుంటారు, డాక్టర్ కావాలనుకుంటారు. వారు కోరు రీతిగా నువ్వు ఉండాలని ప్రతి వారు కోరుకుంటారు. తల్లి కోరుకుంటుంది, తండ్రి కోరుకుంటుంది. కానీ మన పరలోకపు తండ్రి ఆయన యొక్క ఉద్దేశం, ఆయన హృదయాభిలాష ఇలా ఉండాలి నా కుమారుడు. He must be ఇలా ఉండాలి. దేవుని దృష్టిలో ఏమై ఉండాలో, ఎలా ఉండాలని ప్రభు అలా ఉండడమే దేవుని చిత్తం. అలా కాకుండా నీ కోరి విధముగా మరొకరు చెప్పిన రీతిగా నీవు ఉండడానికి ప్రయత్నించినట్టయితే you won't get happiness, satisfaction. నీకు సంతోషం ఉండదండి, సంతృప్తి ఉండదండి, ఇలాంటి ఆనందం నీకుండదు. దేవుని చిత్తంలో ఉంటేనే, దేవుని చిత్తం జరిగిస్తేనే that gives us delight to our hearts, delight to the heart of our Father, Heavenly Father. కాబట్టి ప్రభు చిత్తంలో ఎవరి బిడ్డ ప్రతి విషయంలో కూడా ఎవ్రీథింగ్ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, each and every minute thing. When you're buying a scooter, when you're buying a car, buying a plot, anything else, try to understand the will of God. Let God. ఆ విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోనండి. కేవలం బిడ్డలు మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. జీవితం దుర్భరం చేసుకోదండి. ప్రభు చిత్తం ఏంటో మీ మ్యారేజ్ విషయం ప్రభుని అడగండి. ప్రభు చూపిస్తాడు, తప్పకుండా చూపిస్తాడు. చిత్తాన్ని బయలుపరుస్తాడు. అన్నాడు ఎలియాజుని బయలుపరచలేదా, దావీదుని బయలుపరచలేదా, ఎంతమంది భక్తుల పుస్తకం పౌలుకు బయలుపరచలేదా? ప్రతి విషయంలో కూడా అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రతి స్థితిగతిలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని వాడు ముందుకు అడుగు వేశారు. కాబట్టి they could reach their destiny. We're unable to understand the will of God for our life. That's why we're unable to reach our destiny. చెరుకలేకపోతున్నాం, మధ్యలో ఆగిపోతున్నాం, వెనక్కి మళ్ళీపోతున్నాం. So understand, to live carefully this evil days, you should understand the will of God in each and every minute thing. చివరిగా చెప్పి ముగిస్తాను. విలారా, to walk carefully, you must be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. గమనించండి 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దాని దుర్వ్యాపారం కాదు, అయితే ఆత్మపూర్ణై ఉండుడి. Be filled with the Holy Spirit. To live carefully, must live carefully, must live wisely, should seek every opportunity to understand the will of God in the evil days. Then they must be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మపూర్ణై ఉండుడి అన్న మాట వాక్య భాగం చూస్తున్నాం. ఇది గమనించినప్పుడు చాలా శ్రేష్టమైన మాట కింద రాయబడిన అర్థం చేసుకోవాలి. ప్యాషన్ అంతా చదివితే మనకు అర్థమవుతుంది. వాట్ ఈస్ మెయింట్ బై టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నింపబడడం అంటే ఏమిటి అనగా టు బి లెడ్ బై ది హోలీ స్పిరిట్. నెంబర్ 1. నెంబర్ 2, to be controlled by the Holy Spirit. పరిశుద్ధాత్మ నడిపించబడడం ఒకటి, పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్ ఆధీనంలో ఉండడం. ఇక్కడ మద్యముతో మత్తులై ఉండకూడి, ఎక్సెస్, దాని దుర్వ్యాపారం ఒకటి. ఒక త్రాగుకు బాలిసిన వ్యక్తి గమనించాము. యూ విల్ బి అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఇంటాక్సికేషన్.
వైన్ మద్యముతో మాత్రమే ఉంటాడు కాబట్టి ఆ మద్య యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటాడు. వాడు చేసిందో తెలియదు. ఎన్నోసార్లు పేపర్లో చూసి ఎంత భయంకరమైనవి, కని మిని ఎరగనివి, జుగుప్స కలిగించేవి. ఆ మద్య యొక్క మత్తులో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాడు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వైన్, ఇంటాక్సికేషన్ ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. కంప్లీట్ దాని కంట్రోల్లో ఉన్నాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చేయబడ్డాడు. కానీ ఒక విశ్వాస జీవిత విధానం గమనించినప్పుడు ఇట్ షుడ్ బి లెట్, ఇట్ షుడ్ కంట్రోల్డ్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ యొక్క చేతులు నడిపించబడము, ఆయన యొక్క ఆధీనంలో మనం ఉండడం, ఇది చాలా కష్టం. మనం ఆయనతో నడిపించబడము ఒకటి, ఇంకా ప్రతిదీ ఆయన ఆధీనంలో ఉంచాలంటే వీఆర్ ఫ్రీ కదా. వీఆర్ ఫ్రీ, వీఆర్ ఇన్ బాండేజ్, వీఆర్ నాట్ ఇన్ బాండేజ్. అలా ఎదురున్నారు. మేము ఎవరి యొక్క బానిసత్వం లేము. అబ్రహాంకు స్వతంత్రం, వీఆర్ ఫ్రీ. ఏ స్వాతంత్రం ఇచ్చారు మనం, నిజమే క్రీస్తురం ఈ స్వాతంత్రం లభించింది. గల్తీ పత్రిక 5:6 కానీ ఆ స్వాతంత్రం అనేది పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉంచబడాలి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ లో ఉండాలి. ఆయన కంట్రోల్లో మనం ఉండాలి. ఆయన కంట్రోల్లో ఉన్నట్లయితే ప్రతిదీ కూడా మనం చక్కగా చేస్తాం. ఒకసారి కంట్రోల్ అయిపోతాం. మనం మాట్లాడే విషయం కాదు, చెప్పే విషయం కానివ్వండి, ఆవేశం వస్తుంది. కానీ పరిశుద్ధాన్ని కంట్రోల్ చేస్తుంటాడు. కొన్నిసార్లు మన ఆవేశాలను, భావోద్వేగాలను, వాటిని ఆయన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు ఆయన ఏం చెప్పమంటాడో నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఇక్కడ దినం చెడేవి కాబట్టి నీవు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు నీ జీవితం అనేది చాలా సంతోషదాయకంగా ఉంటుంది. To be filled with, to be controlled by the Spirit. కాబట్టి ఈ జీవిత విధానం జ్ఞాపకం చేసుకున్న పిల్లారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడతావో నువ్వు ఎలా నింపబడాలి అనే ఒక ప్రశ్న. హౌ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అన్నప్పుడు నెంబర్ 1, ద ఫస్ట్ కమాండ్ ఇస్ హౌ డు ఐ గెట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? ద ఆన్సర్ ఇస్ yielding yourself to him completely. పరిశుద్ధాత్మదే సంపూర్ణంగాను ఆయన ఆధీనంలో వెళ్ళినప్పుడు ఆయన నిన్ను నడిపిస్తారు. ఎప్పుడు కూడా అది ఒక్కరోజు కాదు. అపోస్తల కార్యాలను గమనించండి. 2వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల 2, 4, 4, 8, 31, 9, 17, 13, 9 ఇవన్నీ గమనించినప్పుడు ఎవరు అండర్ కంట్రోల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మరొక ప్రశ్న, హౌ డు యు నో దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? నువ్వు పరిశుద్ధాత్మ నింపబడ్డావు అనడానికి నిదర్శనం ఏంటి, గుర్తులేంటి? ఈ వాక్య భావన మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 19 నుంచి 21 గమనించినప్పుడు చాలా కొన్ని మంచి విషయాలు రాబడి ఉన్నాయి. నేను పరిశుద్ధాత్మ నింపబడ్డాను అనడానికి రుజువు ఏంటి, వాట్ ఆర్ ద ప్రూఫ్స్ అన్నప్పుడు వాక్య భాగమే సమాధానం ఇస్తుంది. అది ఏముందనగా స్పీకింగ్, సింగింగ్, మేకింగ్ మెలోడీ, గివింగ్ థ్యాంక్స్ అండ్ బీయింగ్ సబ్మిటింగ్ వన్ అనదర్. 5 విషయాలు అందులో అవి ఉన్నాయి. ఒక వాక్య భాగం గమనిస్తే కీర్తనతోనూ సంగీతంతో ఆత్మసం పాటలతో హెచ్చరించుతూ హృదయంలో ప్రభువు పాడుతూ కీర్తించుతూ అక్కడ దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ క్రీస్తును భయముతో అని ఒకరు లోబడి ఉంది. There are 5 things. దానితో మనం గమనించాలి, నోట్ చేసుకోవచ్చు. 1 and 5 అనగా స్పీకింగ్, దెన్ సబ్మిటింగ్ వన్ అనదర్. ఇట్ రిలేట్స్ అవర్ బిహేవియర్ టువర్డ్స్ వన్ అనదర్. బాగా గమనించండి. అక్కడ స్పీకింగ్ అని మాట చూస్తుంది బైబిల్లో. 5వది సబ్మిటింగ్ వన్ అనదర్. ఈ 2 గమనించినప్పుడు రిలేట్స్ అవర్ బిహేవియర్ టు వన్ అనదర్.
ఈ రెండు కూడా మాట్లాడడం అనేది ఎలా మాట్లాడతారు, వేరే వారికి ఇద్దరితో సంభాషణ ఎలా ఉంటుంది. తర్వాత లోబడి జీవించుట, క్రీస్తు భయముతో ఒకరితో లోబడి సబ్మిటింగ్ అనేది ఇది మన ప్రవర్తనకు ఒకరితో సంబంధాలు సూచిస్తుంది. నెంబర్ 2 and 3 సింగింగ్ అండ్ మేకింగ్ మెలడీ ఇన్ హార్ట్స్. 4 గివింగ్ థ్యాంక్స్. 2, 3, 4 ఇవన్నీ గమనించాము. ఇట్ రిలేట్స్ ద బిహేవియర్ టువర్డ్స్ గాడ్. మన ప్రవర్తన దేవుని పట్ల, మన ప్రవర్తన ఒకరి పట్ల ఒకరికి, మన ప్రవర్తన దేవుని పట్ల ఎలా ఉండాలి అన్నప్పుడు గమనిస్తే వాక్య భాగంలో సింగింగ్ పాట దేవుని స్తుతులు చెల్లించుట, మేకింగ్ మీరు హృదయంలో గానం చేస్తూ. తర్వాత 4వది గివింగ్ థ్యాంక్స్. దేని వల్ల చెల్లించిన పరిశుద్ధాత నింపబడి నడిపించబడే వ్యక్తి యొక్క లక్షణంలో జీవితాల్లో ఇవి ఉండాలి. రిలేషన్ విత్ ద వైఫ్ వన్ అనదర్, రిలేషన్ విత్ గాడ్. తర్వాత 5వ విషయం గమనించబోదు సబ్మిటింగ్ టు వన్ అనదర్ మీన్ రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఎవరైనా ఉన్నారు, హౌ ఇస్ ద రిలేషన్ విత్ ద వైఫ్ విత్ హస్బెండ్? దాన్ని బట్టే తెలుస్తుంది పశ్చాత్ నింపబడ్డావా, నడిపించబడుతున్నావా, ఆధీనం ఉన్నావా అనేది ఈ 2 వచనాల ద్వారా తెలుసుకుంటాము. హౌ డు దట్ ఐమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? హౌ డు యు నో దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? ఈ లక్షణాలు ఈ 5 నీలో ఉన్నట్లయితే అదర్ ప్రూవ్స్ దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. యు ఆర్ అండర్ కంట్రోల్ అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ పరిశుద్ధాత్మ చక్కగా ఇందులో నందసం చేసినటువంటి వాక్య భాగం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య భాగం జ్ఞాపకం చేసుకుంటూ మీ జీవితం నిజంగా దినుము చెడ్డది కాబట్టి మీరు వెళుతున్నారు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా జీవించండి. కేర్ఫుల్లీ. ఎక్కడేం పెట్టాడు, ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదండి. సాతాను ఏ గోతితో కూడా మనకు తెలియదు. నీ స్నేహితులే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ సంఘస్థులే కావచ్చు, నీ ఫ్రెండ్సే కావచ్చు, వాళ్ళు ఏ గోతితో కూడా నీకు తెలియదు. గోతులో పడిపోతానేమో. బీ కేర్ఫుల్. ట్రాప్స్ సాతాను సృష్టిస్తుంటాడు, ట్రాప్స్ వేస్తుంటాడు. బొగ్గల్లో ఆ బాంబ్స్ పెడుతుంటాడు. వాడు నీ జీవితం నాశనం చేయడానికి, చిత్రం చేయడానికి, గమ్యాన్ని వెళ్ళలేకుండా మధ్యలోనే ఆపేయడానికి ఎవరు సృష్టి. బీ కేర్. జాగ్రత్తగా ప్రతిదీ నిశ్చితంగా పరిశీలించండి. సమస్తం పరీక్షించండి, జాగ్రత్తగా నడవండి. ప్రతిదీ కూడా దేవుని ఆత్మ పొంది, జ్ఞానాత్మ పొంది, ప్రతిదీ స్కిల్ఫుల్ గా ప్రతి చేయాలి. జీవితాలు అందంగానే కట్టుకోవాలండి. గుడిసే కాదు, బిల్డింగ్, టెంపుల్ ఆఫ్ లివింగ్ కావాలి. ఎలా కట్టుకుంటున్నావు? ఆకర్షణీయంగా ఉండే టెంపుల్, పురి పాకం అదే కట్టుకుంటున్నావు. పురి పాకం కూడా వస్తాను. అందమైన కెథడ్రల్ అంటే అందరు చూడడానికి అందపు తల్లిలోకి వస్తారు కదా. పెద్ద కెథడ్రల్ ఎందుకు? The beautiful cathedral built for the glory of God. Passionate. To live carefully, to live wisely, to spend the time wisely. ప్రతి అవకాశం తెలుసు సత్యతపరుచుకోవాలి, దాన్ని వాడుకోవాలి. అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. నువ్వు గమ్యం చేరుకోవాలంటే దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకో. నీవు ప్రతి విషయంలో you won't go wrong. Finally, be filled with the Holy Spirit. Attapurna unandi. To be led by the Spirit, to be controlled by the Spirit. You must be under the influence of the Holy Spirit. ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆ ప్రభావంలో ఉన్న ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఇవి కంట్రోల్ మూమెంట్స్, యాక్షన్స్, ఎవ్రీథింగ్, థాట్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ నేర్పిస్తాడండి. ఎలా తెలియదు కాబట్టి హీ విల్ కంట్రోల్ థింగ్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్కి వస్తే ఆయన మనకు వచ్చే ప్రార్థన చేస్తాడు. కాబట్టి పిల్లలు ఎవరు ఉంటారా ఈ యొక్క సాయంకాల సమయంలో దినం చెడ్డవి,
ఈ ప్రస్తుతం చెడు రోజులు అంటే గమనించాము. చెడుతరములో ఉన్న రోజులు మనం ఉన్నాం. దుర్మార్గము పాపం విస్తరించిన రోజులు మనం ఉన్నాం. అక్రమం విస్తరించిన రోజులు మనం ఉన్నాం. అసూయ రాగ ద్వేషాలు నిండుకున్న దినాలు మనం ఉన్నాం. అసూయలు కలుస్తున్న మధ్య అవసరం అసూయలు, ఈర్ష్య, ద్వేషం సంతోషించాలి, ఎంకరేజ్ చేయాలండి. అసూయపడడం కాదు, భయంకర పాపం. చెడుతనం అనేది ప్రజల్లో ప్రబలిపోతుంది కాబట్టి జాగ్రత్త. చెడుగా ఆశ్రయించుకోనండి, వేరే దాన్ని హత్తుకోనండి. దట్ ఈస్ గుడ్. ప్రభు చెప్తున్నారు కాబట్టి నీ జీవితంలో చేరుకోవడానికి 5 సూత్రాలను పాటించండి. దేవుడు తప్పకుండా నీ గమ్యాన్ని తెలుస్తాడు. ఆ ప్రభు నిన్ను దీవిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఒక చిన్న పాట ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. నేను చాలా కాలం కింద పాడుకున్నాను ఈ పాట. 5:27. ఓ క్రైస్తవ యువక, నిజమంతయు ఘనమా, నీ బ్రతకంతో మారుట మేలు, కోరుము జీవని. చెడుగా ఆశ్రయించుకొని నీ జీవాన్ని కోరుకో, మంచిదాన్ని కోరుకో. దేవుడు మంచి దేవుడు ఆయన హత్తుకొని జీవించినట్లయితే నీవు నీ గమ్యాన్ని చేరుకోగలవు. కాబట్టి నీ ఇద్దరు కళ్ళొక్కసారి ఆలోచించుకొని నీ జీవితం ప్రభు సమర్పించుకో, ప్రభుకి అర్పించు. బాధ ఒకవేళ మీకు వస్తే నాతో పాటు మీరు ఇంట్లో పడండి, లేదా నేర్చుకోవాల్సిందిగా నేను చేస్తున్నాను. క్రైస్తవ యువక, నిజమంతయు గనుమా, నీ బ్రతుకంత మారుట మేలు, కోరుము జీవమునే, కోరుము జీవమునే. క్రైస్తవ యువక, నిజమంతయు గనుమా, నీ బ్రతుకంత మారుట మేలు, కోరుము జీవమునే, కోరుము జీవమునే. పాపపు చీకటి బ్రతుకేలా, శాపపు భారం నీకేలా. పాపపు చీకటి బ్రతుకేలా, శాపపు భారం నీకేలా. పావన ప్రభుని పాదము చేరి జీవము నీ కలుగా. క్రైస్తవ యువక, నిజమంతయు గనుమా, నీ బ్రతుకంత మారుట మేలు, కోరుము జీవమునే, కోరుము జీవమునే. భయపడి వెనుకకు పరుగిడక. భయపడుతున్నావా? ముందుకు సాగిపోలేవని, ఈదలేనని వెనక మళ్ళీపోతున్నావా? భయపడి వెనుకకు పరుగిడక, బలమగు వైరిని గెలిచెదవా. భయపడి వెనుకకు పరుగిడక, బలమగు వైరిని గెలిచెదవా. బలుడగు ప్రభుని వాక్యము నమ్మి గెలిపే నీదగుగా. ఓడిపోయావా నీ జీవితంలో? పోరాడలేక ఓడిపోయావా? బలుడగు ప్రభుని వాక్యం నమ్మినది గెలుపు నీదే. విక్టరీ ఇస్ యువర్స్. క్రైస్తవ యువక, నిజమంతయు గనుమా, నీ బ్రతుకంత మారుట మేలు, కోరుము జీవమునే, కోరుము జీవమునే. మారిన జీవిత చీరులలో మానుగనే ప్రభు సేవకురా. విస్తారంగా ఉన్నదండి. పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారు ప్రభు దేవుని మనం వేడుకోవాలి. యవనస్తులు సేవకు రావాలి. మన సంఘం 2 యవనస్తులు మాత్రం రాగలిగారు ప్రస్తుత దినాల్లో. సాధన దేవుని స్తోత్రం. అలాంటి యవనస్తులు అనేకులు రావాలి. మారిన జీవిత తీరులలో మానుగని ప్రభు సేవకురా. మహిమ కిరీటం మన ప్రభు సేవలో ఘనమగు నీకగుగా.
క్రైస్తవ యువక నిజమంతయుగనుమా నీ బ్రతుకంత మారుట మేలు కోరుము జీవమునే కోరుము జీవమునే. తల ఉంచని ప్రార్థన చేసుకుందాం. మునసొద్దుని మీ తీర్మానం తీసుకోండి. ఎలా నువ్వు జీవిస్తున్నావు? ఎలా ముందు సాగిపోతున్నావు? అప్రమత్తంగా ఉన్నావా? అజాగ్రత్తతో ఉన్నావా? జీవితాన్ని తేలిక ఆశ్రమస్తుగా తీసుకుంటున్నావా? నిశ్చయం పొందనీయకుండా, బహుమానం పొందనీయకుండా, పరిగెత్తనీయకుండా, గమ్యం చేరుకోనీయకుండా, పరలోకం చీరనీయకుండా సాతాను అడ్డుపడుతూ ఉన్నాడు. నీ జీవితంలో భద్రత చేయడానికి నీ మార్గంలో శాస్త్రం ఉంచాడు, మొరల పని ఉన్నాడు. జాగ్రత్త. యమనస్తులా నిశ్చితంగా పరిశీలించు. Live carefully and live wisely. Seek every opportunity. You should know the will of God for you, understand the will of God in your life. You should be led by the Holy Spirit, be controlled by the Holy Spirit. పరిశుద్ధ ప్రభావం ఉన్నట్టయితే నీ జీవితం ధన్యమవుతుంది. గురి తప్పకుండా చేసుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు, గమ్యం చేస్తాడు. నీ దేవుడు నడిపిస్తాడు. ఎవరి బిడ్డ నీ జీవిత ప్రభు సమర్పించుకో, అంకితం చేసుకో. దిస్ ఇస్ ద టైమ్ టు డెడికేట్, రీడెడికేట్ యువర్ లైఫ్ అండ్ సర్వీస్ ఆఫ్ గాడ్. నువ్వు ప్రభు కావాలి. నీ చేతగా నాకు ఏ టాలెంట్స్ లేవు, నాకు ఏ సామర్థ్యం లేదు. There is no ability, no excellency, there is no education. Let me surrender your life. దేశాల ఏలును ఆనాడు వారిని దేవుడు జ్ఞాన వివేకములతో నింపిన రీతిగా, ఆత్మతో నింపిన రీతిగా నేను నింపుతాను. నువ్వు చేసే ప్రతి పని మనోజ్యముగా ఉంటుంది. నీ జీవితం మనోహరంగా ఉంటుంది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. నీ జీవిత ప్రభు సమర్పించుకో. ప్రభు మా దేవ మీ కొందనాడు స్థితిస్తూ వచ్చారు. నేను మా ఎవరి సమ దర్శించండి మా తండ్రి. జీవితాలు మార్చుకుని ప్రభావ మీకు అంకితం చేసుకుంటాను. ప్రతి బిడ్డనైనా మీ చేత వాడబడుతుంది. మీ ఆత్మను పొందుకు, ఆత్మ నడిపించబడుతుంది. ఆత్మ ఆధీనం ఉంది తండ్రి. లౌకిక ఆత్మతో తండ్రి నింపబడి, నడిపించబడి, ప్రభావితం చేయబడుతుంది. ఆయన విడుదల కలగ చేయండి తండ్రి. Release the bondage of the spirit of this world. నీ ఆత్మగా నింపబడి నడిపించబడుతున్న బిడ్డకు దయచేసి విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. Thanks for the director of the committee for giving the opportunity to share the word of God this evening. God bless you and God be with you and blessings to you. థ్యాంక్ యూ అంకుల్. ఇంత మంచి వాక్యాన్ని అందజేసిన పాస్టర్ గారికి యోనస్తం పక్కన వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. Welcome. అదే రీతిగా ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. 12 hours బ్రెజ్లింగ్ ప్రేయర్స్ అనేది యవనస్తుల ద్వారా జరిగించబడుతుంది. దయచేసి ఆసక్తి కలిగిన వారు ఈ ప్రేయర్స్ లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మీరు ఒకవేళ ఆసక్తి కలిగి ఉంటే దయచేసి మీకు అనుకూలమైన సమయాన్ని మాకు తెలియజేసినట్లయితే మీకు ఆ స్లాట్స్ రిజర్వ్ చేయబడుతుంది. దయచేసి మీరు అందరు గమనించట్లేదు మనం చేస్తున్నాం. చివరి ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యం కొరకే ప్రార్థించవలసిందిగా ఎవరైనా ఆశీర్వాదం పాస్ కోరుతున్నాం. అదే ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన పాస్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా నీ నామాన్ని బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభువు మీకు ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీ దాసుమ ప్రియులు ఆత్మీయ తండ్రి గారైనటువంటి గౌరవనీయుల పెద్దలు ప్రసాద్ పాశ్రయ గారిని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. ఈ యవనస్తుల కూడికలో చక్కటి వాక్యాన్ని అందించడానికి మీరు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తుతి స్తోత్రాలు. మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి
ఈ సందేశాన్ని బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. యవన కాలంలో మీ కాడి మోయటం ఎంతో శ్రేష్టమని సెలవిచ్చారు దేవా. మరి ఈ అపాయకరమైనటువంటి గడ్డు పరిస్థితుల్లో నివసిస్తుండగా దేవా మీ ఆత్మతో మనం సంధించి ధైర్యపరిచినటువంటి విధానం బట్టి దేవానికి వందనాలు స్తోత్రాలు. దినములో చెడ్డవి కనుక సమయము మీకు జ్ఞానంలో నడుచుకునే వాళ్ళని చక్కటి వాక్యం ద్వారా మీరు హెచ్చరించారు. అవును తండ్రి, మా జీవితంలో ఈ 5 సత్యములు మేము కలిగి నివసించడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు దేవా. నీ సన్నిధిలో మేము జాగ్రత్తగా నివసించడానికి, అదేవిధంగా ప్రభు మీ సన్నిధిలో మేము తెలివితో జ్ఞానంతో భయంతో నివసించడానికి, ప్రభు మీ సన్నిధిలో మా సమయాన్ని ఉపయోగించుకోవడానికి, మీ సన్నిధిలో తండ్రి మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకునేటటువంటి కృపా భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించారు. అనేక ఆత్మీయ సత్యాలతో దైవదాసుల ద్వారా మాకు ఇచ్చినటువంటి శ్రేష్ఠ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్నటువంటి సహోదరులందరిని బట్టి వందనాలు. ఈ యొక్క ఆన్లైన్ లో జూమ్ యాప్ ద్వారా పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ దర్శించండి నాయన. అవును తండ్రి, యవన కాలంలో నీకు ఇష్టమైన వారుగా నా తండ్రి మా జీవితంలో నిన్ను మయపరిచేవారుగా, నిన్ను కీర్తించేవారుగా, స్తుతించేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థన తండ్రి. మీద ఆశలను బాగుగా వాడుకోనండి. ఈ మహబూబ్ టౌన్ లోనే కల్వరి సంఘంలో మీరు గడిచిన కొన్ని సంవత్సరాలు ఇంతవరకు పరిచయ జీవితంలో తండ్రి అనేకులను కట్టుటలోను, అనేకులను క్రీస్తులను నడిపించడంలోను, సంఘాలు నిర్మించడంలోను, సేవకులు నడిపించడంలోను, అదేవిధంగా యవ్వన బృందాన్ని కూడా వారి జీవితాల్లో సరిచేసి క్రీస్తు అనే ఆత్మీయ పరిశుద్ధ ఆత్మతో నాయన క్రీస్తు అనే మార్గంలో నడిపించడానికి మీ దాసులకు ఇచ్చిన బాధ్యతను బట్టి స్తోత్రాలు. బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదం దయచేసి ఈ కరోనా సెకండ్ వేవ్ ఉంటున్నగా ప్రభా మా సంఘానికి, సంఘ సభ్యులకును, కుటుంబ సభ్యులకును ఎవరికి హాని కలగకుండా మీరు కాపాడుతున్నటువంటి విధానం బట్టి వందనాలు. కొన్ని కుటుంబాల్లో విషాద సంఘం జరిగి ఉండగా నీవే ఆయన ఆదరించి నెమ్మది ధైర్యాన్ని మీరు నడిపించండి. ఈ విధంగా ప్రత్యేకంగా ఉదయకాల ఆరాధన కూడా పాల్పంపులు పొంది వాక్యం కలిగిన కృప మీద దయచేస్తారు, బలపరిచారు. అందరిని బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా సమయంలో ఆయన మరి యూత్ డైరెక్టర్ బట్టి స్తోత్రాలు, ఆయన పిలిపిని బట్టి స్తుతి స్తోత్రాలు, జయకరణ బట్టి స్తోత్రాలు, వర్షం చేసినటువంటి ఆయన మరి ప్రత్యేకంగా తండ్రి మరి చెంటిని బట్టి కూడా స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఇంకా అనేక బిడ్డలను బట్టి కృతజ్ఞతలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయాన్ని మాకు ఇచ్చిందిగా స్తుతి స్తోత్రాలు మహిమాకరంతో ప్రభావికి ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ యేసు క్రీస్తు పేరిట ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి గాక. కావాల్సిన ఆహారం నేను మాకు దయచేయండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువులు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యోని సహవాసం మన అందరికీ ప్రేమించి వారందరికీ దేవుని ఆత్మీయత నడిపించబడుతూ దేవుని నింపబడుతున్న ప్రతి బిడ్డకు సదాకాలం తోడై గాక. ఆమేన్. థాంక్యూ సో మచ్. థాంక్యూ. ప్రైజ్ లార్డ్. మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సమాజం పక్షాన మీ అందరికి వందనాలు. థాంక్యూ.